గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మధు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మధు, ట్రైన్ అంత ఫాస్ట్గా వెళ్తుంది ఇప్పుడు, రాత్రి నుంచి స్లోగానే వెళ్తుంది. చెట్లు చూడడం ఎంత బాగున్నాయి, కొబ్బరి చెట్లు అన్నీ. నాకు కొబ్బరి చెట్లు చూడగానే ఇంకా ఉంటే బాగుంది మనకు కూడా అనిపిస్తుంది. భలే ఉన్నాయి. కొబ్బరి చెట్లతో ఎంత ఉపయోగం ఉందంటే బోల్డ్ లాభాలు చాలా ఉన్నాయి. అసలు చెట్టు ప్రతిదీ వాడుకోవచ్చు. చిప్ప, పీసు, కొబ్బరి, వాటరు, దాన్ని ఏంటది ఒలిచేది అన్నీ పొయ్యిలో పెట్టుకోవడం, ఆకులు. అబ్బా, ఈ రోజు భీమవరం జంక్షన్ లో ఉన్నాం. ఇప్పుడు మేము టిఫిన్ పట్టుకొస్తామే. ఒక అరగంటలో తీసాం కదా దాంట్లో. పెట్టాను ఎందుకు అది చెప్పు. రాగంటే కాదు, నువ్వు అడుగుతావు కదా స్పెషల్. అది లేదని చెప్పతా. దోశ పెట్టానా? మసాలా దోశ. మీకు అలాగే ఉంటుంది ఇక్కడ నుంచి. ఏంటంటే ఓ తెగరుద్దేసుకుంటున్నారు. ఇంక 2 నెలలు అయితే అది కూడా ఊడిపోద్దులే, కంగారు పడకండి. ఇప్పుడు ఏదో అక్కడక్కడ ఊడుతుందని చెప్పేసి చూడతాం. మామూలుగా వేడి కొడుతుంది. నిమ్మకాయ పెట్టి అయిపోయా. నిమ్మకాయ పెడతారా అంటే ఊడకుండా పంటకి ఎరివేస్తారా ఏంటి? కొంచెం నిమ్మకాయ పెట్టి మద్దన చేస్తే అది ఊడదు. నిమ్మకాయ పెట్టి మద్దన చేస్తారా? మంచిది. ఎంత సవర తీసేసుకుంటున్నారు పొద్దున్న నుంచి, ఇటు అటు తిప్పుతాని. అది లేకపోయింది అందుకని. అన్ని చేపలు ఏమో చేపలు అండి. సెల్ చూస్తూనే ఉంటారా? అబ్బా, నిమ్మతం మధు చూసుకో, జాగ్రత్త. మళ్ళీ దిగు. అందరం తీయలేం ఇరుకులోంచి. ఇదే కదా కసింతకంటే. అవును, ఇక్కడ ఎంతకాలం దొరుకుతాయి ఆయుర్వేదంతో. అది ఎక్కడ పెరుగుతుంది, మన ఏరియాలో కూడా ఉంటుంది. కానీ ఆ చెట్టు మీద పెరుగుతాయి బాగా. చెట్లు ఉన్నాయి కదా. మూస్తున్నాయా? ఇక్కడ సెట్ చేస్తే మూసిపోతున్నాయి. ఇక్కడ కూడా ఉంది. భలే ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి. అవి ఎలా మూసిపోతున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవన్నీ అవే మూసుకుంటున్నాయి. ఏమో మరి. ఇదొకటి ఏంటండి ఎవరికైనా తెచ్చుకోవాలనుకుంటా. ఆనియన్ దోశ ఏదో ఒకటి. సరే, అయిపోయిందా? మామూలు చట్నీ ఏంటండి ఇలాగా? కొబ్బరి చట్నీ అయినా ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? అంతా నేచర్ ఉంటుంది పెద్దమ్మ ఇంటికాడ అయితే మొత్తం. నువ్వు చూడు మధు, ఉన్నాయి చూడు బత్తాకాయలు. నారింజకి ఇవి నారింజకాయలు, బత్తాకాయలు కదా నారింజకాయ. పెద్దమ్మ నేను వీడియోలో తీసేస్తున్నాను. నువ్వు చూడు ఎంత బాగా ఆడుతుందో ఇప్పటికి.
అంతవరకు ఇక్కడ చేసుకుంటుంది మొత్తం. అరటి చెట్లు, మామిడి చెట్లు, మందారం చాలా బాగా పెంచుకుంటుందండి మా పెద్దమ్మ అయితే. ఇవన్నీ కూడా ఆవిడకి నేచర్ అంటే చాలా చాలా ఇష్టం. కొబ్బరి చెట్లు. మేము రాగానే మాకైతే మంచినీళ్ళు ఇచ్చేసి ఇంకా మా స్నానాల కోసం వేడి నీళ్ళు కాసేస్తుందండి కట్టెల పొయ్యి మీద. వర్షం నీళ్ళు కాసుకున్నా పెద్దమ్మ. ఈ పిల్లిని చూడండి, ఇది కడుపుతో ఉన్నప్పుడు మంచిగా పెరుగన్నం పెట్టి అవన్నీ పెట్టి చేసేది. ఇప్పుడు వాటికి పిల్లలు పుట్టిన తర్వాత వాటికి పాలు పోసి అవి పోసి బాగా పెంచుతుంది అనమాట. మా పెద్దమ్మ అన్ని ఆకుకూరలతోటి మంచి మంచి ఆకుకూరలతో వండుతుంది. ఇదిగోండి మునగాకు తెలగపిండి వండింది ఈ రోజు అవుతేని. అన్ని ఆకుకూరలతోనే ఎక్కువ తింటుందండి. అండి పొడుకోవడానికి వచ్చారా మీరు? ఇంకా దొరికిందే ఛాన్స్ అని పడుకుండిపోతున్నారు. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళొద్దా? రెస్ట్ తీసుకుంటే టైం అంతా అయిపోతుంది. మనం మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. ఏమోదు వెళ్దామా? మళ్ళీ తల దువ్వేస్తున్నారు. మాట్లాడుతూ దువ్వాని. అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? పేరుపాలెం బీచ్గా. ఈ బండి ఏంటి? ఈ బండి ఎవరు చెప్పండి? మీ మావయ్య గారిదా? బండి గుర్తుగా ఉంచుకున్నాము. ఇది వాడతాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇదే వాడతాం కదా. ఈ బండి మా నాన్నగారిదండి. మేము దీన్ని అమ్మేయకుండా ఎవరికి ఇవ్వకుండా మేమే ఉంచుకున్నాం అనమాట. ఊరి నుంచి వచ్చినప్పుడల్లా మేము ఇదే యూజ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలన్నని. మా పెద్దమ్మ ఇంటికాడ అలా పెట్టేసి ఉంచుతాం దీన్ని అవుతాని. మరి ఇంక బయలుదేరదామా? ఇంకా బీచ్కి వెళ్ళిపోదామే. నడండి. అంత బాగుంటాయి కదా. మొత్తం ఊరంతా ఇలా ఉన్నదండి. మా ఊరంతా చూడండి. ఇవి ఏం చెరువులండి? చెరువులు కాదు, తేలిని చేపల చెరువులా చేసినప్పుడు చేపల చెరువు ఇటు మానేస్తారు కదా. ఇలా అయిపోయి నీళ్ళు ఉండిపోయి అలా కమలాలు అయిపోయి ఉన్నాయి. భలే ఉన్నాయి. ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి చూడు. ఏదో గోదావరి ఒడ్డున అంత పండేది. చాలా బాగుంది అండి. కమలం ఎదురే ఉందండి. కొయ్యండి, దిగండి. ఏం పర్వాలేదు. ఇక్కడ దాకా దిగండి, జారకుండా పట్టుకోండి. ఏం పర్వాలేదు, జాగ్రత్త. ఇక్కడే అందేసుకోండి. అబ్బా భలే ఉంది, సూపర్. అది అక్కడ కూడా ఉందండి. అది ఎదురే ఉంది. ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం తెలిసి ఇలాగా కొయ్యేసి ఇలా తీసుకోవడం చేతితోటి. నేను అయితే భలే ఉన్నాయి. సూపర్ భలే ఉన్నాయండి నిజంగా కమలాలు. మీకు ఎలా అనిపిస్తుందో తప్పనిసరిగా కమెంట్ చేయండి. మాధు ఎలా ఉన్నాయి? బీచ్కి వెళ్ళే దారిలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవి ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇందులో ఇప్పుడైతే అవి ఏమీ పండించట్లేదంట, అంతా ఖాళీగా ఉన్నాయంటే. కానీ చూడడానికి అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. సూపర్ ఉన్నాయి నిజంగా. చెరువులో ఎంత బాగున్నాయి అండి. ఇక్కడనే ఉప్పు పంటలు కూడా పండించేది. ఇక్కడ కాదు, సముద్రం దగ్గరలో. ఇది కేవలం చెరువులు, చేపల చెరువులు ఒకటే. ఒకసారి ఆగండి. ఎంత బాగున్నది. బాబా భలే ఉంది. మనకు కూడా ఇవన్నీ కొత్త చెప్పాలంటే ఈ ఊర్లో పుట్టినా. కానీ ఏంటంటే ఇది చేపల చెరువా? ఖాళీ. చాలా బాగుంది కదా, వ్యూ సూపర్ ఉంది. ఇది ఈత చెట్టు కదా. ఇది ఇప్పుడు ఏం కాయట్లేదు, ఇప్పుడు సీజన్ కాదేమో. నేను మా పెద్ద చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే అక్కడ మా చిన్నాన్న లేరంట, బయటికి వెళ్ళారు పని మీద. ఇంకా మా చిన్నమ్మ ఉంది. నీతో చేసారా? ఇచ్చి పంపినట్టున్నారు శాంతికి. అది టిఫిన్ అక్కడ సరే వస్తుందా? గారెలు ఏమంటాలి అంతే. టిఫిన్ పెట్టుకుంటుందా? అంటే పోయిన తర్వాత భిక్ష మొన్న వేసుకున్నారు. అతను 24 దాకా తీసుకున్నాడు. అంటే
అంతకు వేసుకోవాలి 15వ తారీఖు వెళ్ళిపోతారు అంటే ఒక ఆడవాళ్ళకే మా ఇది పురుగు మేలు ఇచ్చిందండి అందుకు వేసుకోలేదు ఉన్నాడు ఇంటికాడే ఉన్నాడు అడిగి కుదరలేదు రావడం అడి క్లాసులకే వెళ్ళాలి సార్ ఒప్పుడు అందుకే తీసుకురాలేదు ఇంకా ఇలా వచ్చాం మేము ముగ్గురు. మనం పేరుపాలెం బీచ్కి వచ్చేసామండి. ఎంత బాగుందో కదా, సూపర్ ఉందో చూడండి. ఇప్పుడు చూపించేస్తాను మీకు. ఎంత వచ్చింది రింగిడు పొడవు కదా ఏంటో మరి ఏం చేస్తున్నాను. ఇదిగో నిజమే కదా. చెప్పలేని ఆనందం. మా ముందుకెళ్ళకు. డాడీ డాడీ ఇక్కడ ఉంచండి. అక్కడే మా రండి చాటేండి. సరే కానీ నువ్వు బండి తొలగలవా? మీ నాన్న ఎప్పుడో నేర్పారా? నాకు గుర్తుందా? నడుపుతాను. ఒకసారి నడుపు చూస్తా. నడపగలవా లేదా? నడుపుతాను, నాకు వచ్చు. నడుపు, నేను చూస్తా. చాలా రోజులు చూసి. మా ఓకేనా? అంటే నా మీద డౌటా మాది నీకు? డౌట్ అని కాదు, కొంచెం భయం అంతే. ఇప్పుడు ఏమి డేంజర్గా ఉండకుండా ఉండాలి. అలాంటి భయం ఏం పెట్టుకోక నేను నడుపు చూపిస్తాను చూడు. మెల్లగా డ్రైవ్ చేయి, స్పీడ్ రేస్ చేయి. అయితే బ్రేక్ పట్టుకో. ఎక్కుతారు బాగానే నడుపుతుంది. మర్చిపోకుండా బాగానే నడుపుతుంది. ఇంకో తరపు ఇంకెంత దూరం వెళ్తుంది? అయ్యో ఆగిపోయింది. టర్నింగ్ నార్మల్గానే తిప్పుతుంది. బాగానే తోలుతున్నామా? ఓకే. సూపర్ అమ్మా, సూపర్. నువ్వు అన్నిట్లోనూ గ్రేట్ అనిపించావు. గ్రేటేనా? అండి ఏంటండి అది? కట్ మిర్చి అని చెప్పేసి మిర్చిని కట్ చేసి అది ఆల్రెడీ అవి వేపిన తర్వాత అట్లా మిర్చిలా చేస్తారు. మళ్ళీ పచ్చిమిర్చి బజ్జీని ఫ్రై చేసి ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసి మళ్ళీ మిక్చర్ అది ఒకసారి ఏదైనా టేస్ట్ చేస్తాను. టమాటా వేసి మిక్చర్లా చేస్తారు అన్నమాట. క్రిస్పీగా బాగుంది. ఇలాంటి వెరైటీ అటు సైడ్ చేయరనుకుంటా. తక్కువ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారు ఎవరైనా. బాగుంది, చాలా బాగుంది. ఏంటి తాగేస్తున్నావు? చెప్పవా ఎలా ఉందో? బాగుంది, చాలా బాగుంది. చెరుకు రసం తీయగా ఉంది. దగ్గరని మధు, గోదావరి ఒడ్డున ఉన్నాము. అక్కడ పానీపూరి ఉంది. నీకు పానీపూరి తినడం ఓకేనా? అంటే నేను అడిగాను, నీకు ఓకేనా చెప్పు. నువ్వు అలాంటి ఫిట్టింగ్ అలాంటి ఫిట్టింగ్స్ కాదు మాధు, నాకు వచ్చిన డౌట్ నీకు చెప్తున్నాను. నీకు ఓకేనా? నాకైతే వద్దు. నీకు కావాలా? తీస్తున్నారు కదా, తింటావా?
ఏంటి చెప్తుంది మాధురి? ఏం చేయించమంటుంది? స్పెషల్ పూరి అంటే ప్లేట్. స్పెషల్ పూరియా? పానీపూరి వద్దు కదా, వాటర్తో కాకుండా మసాలా పూరి చేయమంది. మధు ఎంత తెలివైన దానివే నిజంగా. పానీపూరి వద్దంటండి, మసాలా పూరి కావాలంట. మధు మసాలా పూరి అని చెప్పి పానీ ఇచ్చాడేంటి? ఇది అసలు మసాలా పూరిలానే లేదు. మన హైదరాబాద్ లో చేసేది వేరు, ఇక్కడ చేసేది వేరు. వాళ్ళు ఏం చేశారు, మిక్చర్ చేసేసి పానీపూరిలో పెట్టేసి ఇచ్చేసారు, వాటర్ వేసి. పైగా పల్లీలు వేసారు చూడు అందులో. ఇప్పుడు పానీతో నంచుకు తింటావా? పానీ ఏం తిన్న కానీ చూస్తాను అసలు ఎలా ఫస్ట్ ఎలా ఒత్తి తిని టేస్ట్, తర్వాత పానీ కొంచెం వేసుకో. ఎలా ఉంది? ఉంటుంది మిక్చర్ తిన్నట్టే ఉంది, కాకపోతే అందులో పాపడ్ నంచుకొని తిన్నట్టు ఉంది. అంతేనా? ఇప్పుడు వాటర్ వేసుకో. మా అమ్మాయికి మసాలా పూరి నచ్చలేదు. అంతేనే మధు? బాగాలేదు నిజంగా, బాగాలేదు నిజంగా. మధు పండు చూసావా చక్కగా ఎంతమంది జనాన్ని తీసుకొచ్చింది కదా. నేను మా చిన్నప్పుడు నేను దీని మీద మోరు అంటే అటు సైడ్ గోదావరిలో మోరు మా పెద్దమ్మాళ్ళ ఇంటికి అలాగే వెళ్ళేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు చించినాడు బ్రిడ్జి వేసిన తర్వాత చించినాడు బ్రిడ్జి నుంచి బండి మీద వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ పంటలు వాడడం తక్కువ, కానీ ఇప్పుడు తీసుకొచ్చి చూడు ఎంతమంది వెళ్ళిపోతున్నారు లైన్గా. బాగానే దీనికోసం వెయిట్ చేశారు అసలు వీళ్ళందరూ. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ వెయిట్ చేశారు, బాగానే వెళ్తున్నారు. ఇప్పుడు నైట్ కూడా పైగాని ఫుల్ అవుతానే కానీ తీసుకెళ్ళరు మళ్ళీని. వెయిట్ చేయాలి అలాగా. ఫుల్ అయిపోయారు, ఇంకేముంది. అయినా ఇంకా కావాలి, సరిపోదు. దీని టికెట్లు కౌంటర్ అదిగో అక్కడ. బండికి ఒక టికెట్, మనిషికి ఒక టికెట్. ఆటో అతను కూడా అన్నిటికీ ప్రత్యేకించి దీనికి ఇంతనే ఉంటాయి. బస్సుల మీద ఎప్పుడో మా చిన్నప్పుడు అయితే బస్సులు ఎక్కి బస్సుల మీద వచ్చేవాళ్ళం కాబట్టి దీని మీద వెళ్ళి అవతలకి వెళ్ళి మోర్ వెళ్తాం. బస్సు ఎక్కలే. నువ్వు ఎక్కలే? ఎక్కలేదు. మా చిన్నప్పుడు ఎక్కాము. తర్వాత బండ్లు వచ్చేసిన తర్వాత చించినాడు బ్రిడ్జి వేసిన తర్వాత ఇంకా బ్రిడ్జి మీదే అన్ని. బ్రిడ్జి మీద నుంచి అటువైపుకి వెళ్ళిపోవడం గోదావరిలో. మధు ఐస్ క్రీమ్ కావాలా? కావాలి. ఏమేమి ఐస్ క్రీమ్లు ఉన్నాయండి? అరుణ్ ఐస్ క్రీమ్ ఉందా లేదా? జెర్సీ ఇవ్వండి. కోన్ ఇవ్వండి. బటర్ స్కాచ్ అంట. అమూల్ ఐస్ క్రీమ్ బాగుంటుంది. అమూల్ కాదు ఏంటంటే అరుణ్ ఐస్ క్రీమ్ బాగుంటుంది కదా మాది. చాలా బాగుంటుంది అరుణ్ ఐస్ క్రీమ్ అయితే. తీసుకో. వద్దమ్మా ఒకటి చాలు. అండ్ మీకు కావాలా ఐస్ క్రీమ్? వద్దా? ఓ అమ్మ, ఇది చాలా దారుణం. నాకేమొద్దు అని చెప్పేసి తీసేసుకుంటుంటా. ఏంటది బటర్ స్కాచా? ఏంటది బటర్ స్కాచా? ఏంటి వద్దు అని చెప్పి తీసేసుకుంటారా? చిన్నదే కదమ్మా. చిన్నదైతే వద్దని తిననట్ట అయితే అది. అబ్బో ఇలా ఉన్నారేంటండి బాబు. ఓకే, తినకూడదు అంటే తినాలి. అది తిననట్టు. తినండి. తినంటే తినండి. మాధురి ఎంతమంది జనం వచ్చారో చూసావా? నైట్ పూట గోదావరిని ఎంతమంది కూర్చున్నారు చూడు చక్కగా. మనం ఎప్పుడు ఊరు వచ్చినా కూడా వస్తూనే ఉంటాం కదమ్మా. వస్తూనే ఉంటాం చూడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. జనాలు చల్లదనానికి నైట్ పూట ఇదిగో వచ్చి కూర్చుంటున్నారు చక్కగాని. పైగా ఐస్ క్రీమ్ బండ్లు ఇవన్నీ కట్టింది పుష్కరాల టైంలో చేసి ఆడవాడి. అది ఇప్పుడు మామూలు టైంలో జనానికి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు మంచిగా వచ్చి డైలీ వచ్చి కూర్చుంటున్నారు. మనం కూడా అసలు ఎప్పుడు వదలం. వచ్చామంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒక 2 hours అని కూర్చొని వెళ్తాం. దోమలు కొట్టినాయి ఏం కొట్టినాయి అవి కొట్టుకుంటానే అన్నా సరే దాన్ని ఎంజాయ్ చేస్తాం కదా. చల్లగా చాలా బాగుంటుంది. గాలి వస్తుంది చూడు, చల్ల గాలి. ఇంకా సమ్మర్లో అయితే సూపర్ అండి, అదిరిపోతుంది. ఎవరు వదలరు, అందరూ ఇక్కడే ఉంటారు. మొత్తం అందరూ చాలా మంది ఉంటారు.